వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. సింగళూరు వెంకటేష్ గారు చెప్పారు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటే సరే ప్రభుత్వం పక్కన పెడితే కనీసం హైకోర్టులో రివ్యూ పిటిషన్ అయినా సరే దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఆ కోర్టుకు వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ గారు ఉన్నారో మరి ఆయన ఎందుకు రివ్యూకి వెళ్ళలేదో తెలియదు. అట్ ది సేమ్ టైం సరే ప్రభుత్వానికి సిబిఐ విచారణ కావాలని చెప్పి కోరినప్పుడు వాళ్ళు ఇవ్వనప్పుడు న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా తీసుకుంటుంటారు. గతంలో సుగాలి ప్రీతి అంశంలో కూడా కోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ కావాలని చెప్పేసి కోరినటువంటి అంశాలు చాలా ఉన్నాయన్నమాట. అలాంటి కేసులకు సంబంధించి మరి రివ్యూకి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ఒక వాదన. ఖమ్మంపాటి శిరీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడారు, సిబిఐ విచారణకి మేము సిద్ధం, ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఈ సవాల్ని లోకేష్ గారు స్వీకరిస్తారా? నెంబర్ 1, గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా అరెస్ట్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఆ కేసుకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్ట్ అధినేతను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక పక్క సిట్ ఈ కేసులు చూసుకుంటూ వెళ్తోంది, అక్కడ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. కానీ డిఎస్సికి సంబంధించినటువంటి ఆధారాల విషయంలో కోర్టు కూడా అదే భావించింది. అసలు ఆధారాలు ఎక్కడున్నాయి అనేది ఒకసారి చూపించండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారండి? రాజుగారు, మీకు అలాగే ప్యానలిస్టులందరికీ ప్రైమ్ లైన్ వీక్షకులకి నా నమస్కారాలండి. రాజుగారు ఆడిబుల్ అయినా? రాజుగారు మాట్లాడండి. డిఎస్సి గురించి గత వాళ్ళకి జాబ్స్ ఇచ్చిన దగ్గర నుండి ఏదైతే వాళ్ళు సంవత్సరాల తరబడి నిరీక్షణకి తెరపడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చే సమయంలో వాళ్ళ యొక్క వాళ్ళకున్నటువంటి ప్రతిభను కూడా అవహేళన చేస్తూ అవమానిస్తూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇంకా మనకి తెరపడదు. ఇప్పుడు కాదు, తర్వాత కూడా తెరపడదు. ఇకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీకి డిఎస్సికి రెండు ఒకే మాదిరిగాని ఒక్కసారి 2 సార్లు కాదండి, తడబాటు కాడండి. పక్కనున్న వాళ్ళు హింటిస్తున్నా కూడా అదే విధంగా. అంటే మేమేమంటామంటే లోకేష్ అన్న విసిరారు ఆల్రెడీ సవాలు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి అడిగారు. మాట్లాడి నిజంగా ఎందుకు ఫేస్ చేయరు? ఇకపోతే సిబిఐ విచారణకి నిన్న ఆయన ప్రెస్ మీట్లో కూర్చొని మేము సిద్ధమే అంటే ముందు జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా సరే అవకతవకలు జరిగినాయని చెప్పి అపోహలు అవాస్తవాలని పెట్టుకొని కోర్టులకు వెళ్తున్నారు. ఎక్కడైనా నిర్ధారించబడిందా ఒక్కళ్ళకైనా సరే జరిగింది అని? లేదు. మా తరపు నుండి, కూటమి ప్రభుత్వం తరపు నుండి ఎవరైతే 3,36,500 మంది ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు కదండి, వీళ్ళందరిలో ఎవరి హాల్ టికెట్ అయినా తీసుకోమనండి. వాళ్ళకి ఎందుకు జాబ్ రాలేదో వాళ్ళకి క్లియర్ కట్ గా వివరించడానికి ఎడ్యుకేషనల్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసరు, సెక్రటరీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ లోకేష్ అన్న కూడా చెప్తున్నారు. ఇంకా ఇంతకు మించి ఎవరు చెప్తారండి? ఆల్రెడీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే నవీన్ అనే అతని గురించి ఇందాక ప్రస్తావించారు. ఎన్నిసార్లు చెప్పుకుందామండి ఇతని గురించి? అతను ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదు. అగైన్ ఆయన చేస్తున్నటువంటి సంస్థ దగ్గర నుండి ఎన్ఓసి కూడా తీసుకొని రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాకుండా, పరిశీలించకుండానే జాబ్స్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా అండి? అదేమైనా ప్రైవేట్ సంస్థ? పోనీ ఇవాళ కాదు రేపు అనుకోవడానికి. ఇకపోతే ఆయనకు మెసేజే రాలేదు, బ్లాక్ చేశారు. అంటే ఇక్కడ ఒకటి శిరీష్ గారు ఒక్క నిమిషం. శిరీష్ గారు వినిపిస్తుంది. శిరీష్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా కూటమికి సంబంధించి మీరు కూడా డిఎస్సికి సంబంధించి డిఫైన్ చేసేటువంటి సందర్భంలో కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, డిఎస్సి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మీరు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ దగ్గర పనిచేస్తూ